మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయమే లక్ష్యం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, ఫిర్యాదుగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి రవీందర్ పాల్గొని లక్ష్మీనగర్ కాలనీ ఓల్డ్ క్వార్టర్స్ అంగన్వాడీ గలీలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మేయర్ జక్కారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా అభివృద్ధి చెందిందని, అమలు చేయలేని హామీలనిచ్చి ప్రజలను మోసం చేస్తుందని, 4 నెలలు కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసుగు చెందారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని అధిక సీట్లలో గెలిపిస్తారని, ముఖ్యంగా మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేయర్ జక్కా వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టైం అని ఇంప్రూవ్ చేపిద్దాం. పక్కపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన షాప్ ఉంటుంది. సార్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సార్ కొట్టేయాలమ్మా, సార్ నిలబెట్టాలి. మీరే కాకుండా మీతో పాటు అందరికి చెప్పింది ప్రింట్ అయినాయండి. ఫస్ట్ టైం కదా సీఎం లేకపోతే ఎట్లా ఉంది? ఇప్పుడే స్టార్ట్ అయింది. కొన్నాము అంతే యూనివర్సిటీ అనిపిస్తుంది.